ట్రేడ్ డీల్ విషయంలో మధ్యంతర ఒప్పందంపై భారత్ అమెరికా మధ్య సంప్రదింపులు ఓ దశకు చేరుకున్నాయని వైట్ హౌస్ విడుదల చేసిన జాయింట్ స్టేట్మెంట్లో తెలిపింది. ఫిబ్రవరి 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన విస్తృత భారతదేశం అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలకు రెండు దేశాల నిబద్ధతను ఇది స్పష్టం చేస్తోంది. చర్చలు సాగుతున్న కొద్దీ భారతీయ వస్తువులపై సుంకాలను మరింత తగ్గించాలన్న భారతదేశం చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటామని వాషింగ్టన్ తెలిపింది. దాదాపు ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒప్పందంపై అర్థవంతమైన పురోగతి సాధించిన కొన్ని రోజుల తర్వాత ఈ ఒప్పందం జరిగింది. ట్రంప్ భారత వస్తువులపై సుంకాలను విధించి తర్వాత రష్యా చమురు కొనుగోలుకు జరిమానాగా వాటిని 50% రెట్టింపు చేయడంతో ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. రష్యా చమురు దిగుమతులపై భారతదేశంపై విధించిన 25% అదనపు సుంకాన్ని ఎత్తివేస్తూ ట్రంప్ సంతకం చేశారు. భారతదేశం అన్ని అమెరికా పారిశ్రామిక వస్తువులు, విస్తృత శ్రేణి అమెరికన్ ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తొలగించడానికి లేదా గణనీయంగా తగ్గించడానికి అంగీకరించింది. వీటిలో ఎండిన డిస్టిల్లర్ల ధాన్యాలు, పశుగ్రాసం కోసం ఉపయోగించే ఎర్రజొన్న, చెట్ల గింజలు, ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ నూనె, అలాగే వైన్, స్పిరిట్లు ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా భారతీయ వస్తువులపై 18% పరస్పర సుంకం రేటును వర్తింపజేస్తోంది. ఈ వస్తువులతో వస్త్రాలు, దుస్తులు, తోలు పాదరక్షలు, ప్లాస్టిక్లు, రబ్బర్, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ, చేతి వృత్తుల ఉత్పత్తులు, కొన్ని రకాలైన యంత్రాలు ఉన్నాయి. మధ్యంతర ఒప్పందం విజయవంతంగా ముగిసిన తర్వాత వాషింగ్టన్ జెనరిక్ ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, వజ్రాలు, విమాన భాగాలు సహా విస్తృత శ్రేణి భారతీయ ఎగుమతులపై పరస్పర సుంకాలను కూడా తొలగిస్తుంది. అల్యూమినియం, ఉక్కు, రాగి దిగుమతులకు సంబంధించిన ప్రత్యేక ప్రకటనల కింద జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా గతంలో విధించిన భారతదేశం నుండి కొన్ని విమానాలు, విమాన భాగాలపై సుంకాలను అదనంగా ఎత్తివేస్తామని వైట్ హౌస్ తెలిపింది. అదే సమయంలో అమెరికా జాతీయ భద్రతా అవసరాలకు అనుగుణంగా అమెరికాకు ఎగుమతి చేసే ఆటోమోటివ్ విడిభాగాలపై భారతదేశం ప్రాధాన్యత సుంకం రేటు కోటాను పొందుతుంది. ట్రేడ్ డీల్ విషయంలో మధ్యంతర ఒప్పందంపై భారత్ అమెరికా మధ్య సంప్రదింపులు ఓ దశకు చేరుకున్నాయని వైట్ హౌస్ విడుదల చేసిన జాయింట్ స్టేట్మెంట్లో తెలిపింది. ఫిబ్రవరి 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన విస్తృత భారతదేశం అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలకు రెండు దేశాల నిబద్ధతను ఇది స్పష్టం చేస్తోంది. చర్చలు సాగుతున్న కొద్దీ భారతీయ వస్తువులపై సుంకాలను మరింత తగ్గించాలన్న భారతదేశం చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటామని వాషింగ్టన్ తెలిపింది. దాదాపు ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒప్పందంపై అర్థవంతమైన పురోగతి సాధించిన కొన్ని రోజుల తర్వాత ఈ ఒప్పందం జరిగింది. ట్రంప్ భారత వస్తువులపై సుంకాలను విధించి తర్వాత రష్యా చమురు కొనుగోలుకు జరిమానాగా వాటిని 50% రెట్టింపు చేయడంతో ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. రష్యా చమురు దిగుమతులపై భారతదేశంపై విధించిన 25% అదనపు సుంకాన్ని ఎత్తివేస్తూ ట్రంప్ సంతకం చేశారు. భారతదేశం అన్ని అమెరికా పారిశ్రామిక వస్తువులు, విస్తృత శ్రేణి అమెరికన్ ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తొలగించడానికి లేదా గణనీయంగా తగ్గించడానికి అంగీకరించింది. వీటిలో ఎండిన డిస్టిల్లర్ల ధాన్యాలు, పశుగ్రాసం కోసం ఉపయోగించే ఎర్రజొన్న, చెట్ల గింజలు, ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ నూనె, అలాగే వైన్, స్పిరిట్లు ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా భారతీయ వస్తువులపై 18% పరస్పర సుంకం రేటును వర్తింపజేస్తోంది. ఈ వస్తువులతో వస్త్రాలు, దుస్తులు, తోలు పాదరక్షలు, ప్లాస్టిక్లు, రబ్బరు, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ, చేతి వృత్తుల ఉత్పత్తులు, కొన్ని రకాలైన యంత్రాలు ఉన్నాయి. మధ్యంతర ఒప్పందం విజయవంతంగా ముగిసిన తర్వాత వాషింగ్టన్ జెనరిక్ ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, వజ్రాలు, విమాన భాగాలు సహా విస్తృత శ్రేణి భారతీయ ఎగుమతులపై పరస్పర సుంకాలను కూడా తొలగిస్తుంది.